కంటిన్యూ చేయండి సతీష్ గారు. యా బన్నీవాస్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ థ్యాంక్స్ మనం శ్రీధర్ గారికి చెప్పాలి, ఎస్ఆర్ కళ్యాణ మండపం డైరెక్టర్. ఆయన మా ఆఫీస్కి ఈ స్క్రిప్ట్ని ఆయనే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ తర్వాత ఫస్ట్ మాట్లాడాల్సింది డెఫినెట్లీ నేనైతే కిరణ్ గారి గురించే. నా హీరో ఆయన 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 గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా ఎందుకో ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది, హ్యూజ్ స్కేల్లో ఉంది, చాలా గ్రాండ్గా ఉంది అని అందరు చెప్తా ఉన్నారు. దానికి ప్రొడ్యూసర్ సార్ ఎంత రీజనో కిరణ్ గారు కూడా అంతే రీజన్. ఒక హీరోగా ఉండి ఆయన కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, అవేవి పట్టించుకోకుండా తన ఏదన్నా క్యారివెన్స్ దగ్గర ఇంకెక్కడో ₹1 తగ్గించుకుంటే అది ప్రొడక్షన్కి సినిమాకి ఉపయోగపడుతుంది అని ముందు నుంచి కూర్చొని ఉన్నారు సార్ ఆయన. అందుకే ఈ హ్యూజ్ స్కేల్ సినిమా చేయగలిగాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి సార్ మాట్లాడాలంటే. బట్ ఇంకొక విషయం అయితే డెఫినెట్లీ అండి, కిరణ్ గారికి చాలామంది వచ్చి సార్ మిమ్మల్ని ఇలా అంటున్నారు, ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఇలా మిమ్మల్ని ఏదో అంటున్నారు అంటే ఆయన ఏ రోజు రెస్పాండ్ అవ్వడండి. మేము అడుగుతూ ఉంటాం ఎందుకు సార్ రెస్పాండ్ అవ్వరు అంటే, నేను రెస్పాండ్ అవుతే నన్ను నమ్ముకొని మీరు అందరు ఉన్నారు సార్, నన్ను నమ్ముకొని మీ కెరీర్లు ఇదవుతాయి సార్, వదిలేద్దాం, మనకు రోజు వస్తుంది, ఆ రోజు ఆన్సర్ చెప్దామన్నారు, ఆ రోజు వచ్చింది సార్, అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ నిజంగా సార్ మిమ్మల్ని కలిసిన తర్వాత ఇన్స్టిట్యూట్కి ఎందుకు వెళ్ళాను అనే ఫీలింగ్ వచ్చింది సార్. అదే ఉంటుంది. ఈ 1.5 year ఆయన 1 hour 2 hours కూడా పడుకొని ఉండరు. సినిమాకి ది బెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, అర్ధరాత్రి 2 లేదు 3 4 ఎప్పుడో వెళ్ళేవాళ్ళు, మళ్ళీ అందరికన్నా ఫస్ట్ వచ్చేవాళ్ళు, ప్రొడక్షన్ చూసుకునేవాళ్ళు. ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ని ఆయన మళ్ళీ ఎటు డైవర్ట్ అవ్వకుండా యాక్టింగ్లో అంత బ్యాలెన్స్ చేసేవాళ్ళు. ఇంత మెంటల్ బ్యాలెన్స్ ఎలా వచ్చిందని చాలా ఆశ్చర్యంగా అనిపించేది సార్ మాకు. అండ్ ఆయన కోసం కాదు సార్, ఆయన వెనకాల ఒక 40 మంది ఆయన నమ్ముకొని ఉన్నాం, మా కోసం సినిమా చేస్తున్నారు. ఈ విషయం అందరూ పట్టించుకుంటే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత మా CEO రహస్య గారి గురించి మాట్లాడాలి. మాకు పొద్దున ఏదన్నా నీడ్ వచ్చిందంటే సాయంత్రానికల్లా క్లియర్ చేసేస్తారు. ఆవిడకి ఎలా తెలుస్తుందో కూడా మాకు అర్థం కాదు, అంత బాగా చూసుకున్నారు. అంటే ఈ 1.5 year జర్నీలో ఆమె చాలా కీ రోల్ అండి. అండ్ ఆమెను ఇలా గ్రో చేసినందుకు వాళ్ళ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఇలా ఇంత బాగా చూసుకున్నందుకు. తర్వాత ప్రొడక్షన్ టీం రితికేష్ గారు, చావన్ గారు, మదన్ గారు, మణి గారు, ఇంకా మల్లిక్ గారు, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. మాకు ఏదన్నా రేపు పొద్దున ఓ ఫైట్ సీన్ ఉంది అంటే ఏం ఎక్విప్మెంట్ మాట్లాడి పెట్టాలో ముందే చవన్ గారు మాట్లాడి రెడీ పెట్టేవాళ్ళు. ఆ ఎక్విప్మెంట్ కాస్ట్ ఏంటి అదేంటి ఏది పట్టించుకోకుండా అది రితికేష్ గారు తెప్పించేవాళ్ళు. అండ్ మదన్ గారు, మల్లిక్ గారు, మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా టీం గురించి మాట్లాడాలి. మా టీం అంటే మదన్, మా టీం మదన్, శివ, సన్నీ, సందీప్, వీళ్ళందరూ కాకుండా మా మున్రాజ్ గారు, మా రమేష్ అన్న, మా కుమార్ అన్న, మా హరిబాబు గారు, వీళ్ళందరూ మేము డిఓపీస్ అవ్వక ముందు నుంచి మాతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. పొద్దున్న రాగానే వాళ్ళందరూ ఓ చిన్న బ్లెస్సింగ్లా అనిపిస్తుంది వాళ్ళందరితో పనిచేయడం. థ్యాంక్ యూ అందరికీ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు భలే హార్డ్ వర్క్ చేశారబ్బా నిజంగా. అనిల్ గారు, ఇంకా కోటి గారు, వెంకట్ గారు, అండ్ వీరు, థ్యాంక్ యూ వీరు, మీరందరూ. అండ్ తర్వాత అనుష పుంజల, తను కాస్ట్యూమ్ డిజైనర్ అండి. ఇంత వింటేజ్ లుక్ సినిమాకి రావడానికి తను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. థ్యాంక్ యూ అనుష గారు. అండ్ వైష్ణవి, థ్యాంక్ యూ వైష్ణవి. అండ్ ఇంకా మా ఎడిటర్ గురించి మాట్లాడాలి. వరప్రసాద్ బ్రో, స్టైలిష్ కట్ ఇచ్చినావు బ్రో, హాలీవుడ్ స్టైలిష్ కట్ ఇచ్చినావు బ్రో, అంతేను.
చించేసినావు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా సుధీర్ దగ్గరికి వస్తే ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్. సినిమాకి మేము అనుకున్న దానికన్నా చాలా గొప్ప పేరు వచ్చిందండి మా వర్క్కి. ఎప్పుడు ఫ్రేమ్ పెట్టినా ఫ్రేమ్ బ్యూటీలో అతని పార్ట్ చాలా ఎక్కువ ఉండేది. అంటే ఏది అడిగినా కూడా తీసుకొచ్చి ఫ్రేమ్ ఫిల్ చేయడము, ఏది అడిగినా తనకి ఇంకా ఎన్ని లిమిటేషన్స్ ఉన్నా మా కోసం చేసావు సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డైరెక్టర్ల దగ్గరికి వస్తే థ్యాంక్ యూ సార్. అంటే సక్సెస్ ఓకే, కానీ ఇది సక్సెస్ కన్నా మించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. పొద్దున్నే మీరు ఎవ్రీడే రాగానే ఏదో ఒక క్రియేటివ్ హై లేదంటే ఏదో ఒక ఎనర్జీ ఇచ్చేవారు సార్. ఆ ఎనర్జీ ఈవినింగ్ దాకా డ్రైవ్ చేసింది, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ నందిబట్టి సార్, మాకు సినిమా తీసాము, రిలీజ్ డేట్స్ అన్నీ దగ్గర పడుతున్నాయి, ఏదో చిన్న తెలియని టెన్షను. మాకు సాయిలో రాజీవ్ కనకాల్ లాగా ఆయన వచ్చి కూర్చొని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరణ్య గారు, సరిత గారు, రంగదమ్ గారు, థ్యాంక్ యూ సార్. జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాజా గారు, అందరూ మాట్లాడారు, అదే సేమ్ మీరు ఇచ్చిన క్వాలిటీ వేరే లెవెల్. ఇంకా సారీ మర్చిపోయాను, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రాజా గారు సార్, యూ బీన్ ఎ బిగ్ హెల్ప్. ఎందుకంటే మూవీలో ఉన్న ఎవ్రీ సీజీ షాట్ని ఆయన దగ్గరుండి సూపర్వైజ్ చేశారు. హీ హాస్ బీన్ దేర్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ ఈరోజు అంత బాగుంది అని అంటే దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇట్స్ యూ సార్, థ్యాంక్ యూ. చింతా గోపాలకృష్ణారెడ్డి సార్, థ్యాంక్ యూ సార్. అంటే సినిమా ఈ లెవెల్ హ్యూజ్ వచ్చింది అంటే మీరు ఇచ్చిన ఫ్రీడమే సార్, బడ్జెట్ ఫ్రీడమే. మీరు ఏ రోజు ఇదేంటి అదేంటి అని ఎప్పుడూ అడిగింది లేదు. సినిమా బాగా తీయండమ్మా, నేను ఉన్నానని చెప్పారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో ప్రొడ్యూసర్స్ వినీషా రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ ఉంది, అది మా రామకృష్ణ గారికి చెప్పాలి. పెద్ద ఆయన ఎప్పుడు సెట్లో మమ్మల్ని నడిపిస్తుండేవాళ్ళు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళ గురించి చెప్పాలి. ఎస్ డైరెక్టర్ వశిష్ఠ గారు ఇప్పుడు ఇక్కడికి విచ్చేశారు. హార్టీ వెల్కమ్ టు యూ వశిష్ఠ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వశిష్ఠ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకో ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఉన్నారండి. ఫస్ట్ మా వైఫ్, థ్యాంక్ యూ. ఎందుకంటే తను మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చి ఎప్పుడో చాలా హార్డ్ వర్క్ చేస్తుండేవాళ్ళం. ఎప్పుడు ఇంటికి వెళ్ళేవాడినో ఎప్పుడు వచ్చానో కూడా తెలిసేది కాదు. తను నేను బ్యాచిలర్నేమో అనే ఫీలింగ్ వచ్చేది, తను అంత ఫ్రీడమ్ ఇచ్చింది నాకు, థ్యాంక్ యూ. తను లేకపోతే ఇండస్ట్రీలో ఉండేవాన్నేమో కానీ ఇలా ఉండేవాడిని కాదు. అండ్ ఇంకొక పర్సన్ డానియల్ విశ్వాస్, ఆ మనిషి లేకపోతే కిరణ్ గారితో ఈ జర్నీ ఉండేది కాదు. తను అంత స్పెషల్ నాకు, థ్యాంక్ యూ విషు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన కామెడీని, ఎమోషన్ని అన్నిటినీ అలా ఒకే టోన్లో అన్నీ కవర్ చేసేసారు. కిరణ్ గారికి కూడా ఏం మిగల్చలేదు యాక్చువల్లీ ఫైనల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరొక్కసారి బన్నీవాస్ గారికి, సందీప్ కిషన్ గారికి, అఫ్ కోర్స్